అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషికి మధ్య దూరం అడుగులు వేస్తే దగ్గరవుతుంది. మనసుకు మధ్య దూరం అర్థం చేసుకుంటే దగ్గరవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 10, 2024, శనివారం. తిథి పాడ్యమి, రాత్రి 12:47 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ధనిష్ట, రాత్రి 8:34 వరకు, తదుపరి శతభిషం. యోగము వర్యాన, మధ్యాహ్నం 2:54 వరకు, తదుపరి పరిగ. కరణం కింస్తుగ్న, మధ్యాహ్నం 2:38 వరకు, తదుపరి భవ. రాత్రి 12:47 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:08. చంద్రోదయం ఉదయం 6:55, చంద్రాస్తమయం సాయంత్రం 6:41. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:29 నుండి 10:55 వరకు, యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:15 వరకు, గుళిక కాలం ఉదయం 6:36 నుండి 8:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 8:08 వరకు, వర్జము రాత్రి 2:53 నుండి 4:18 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 12:50 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. శుభ గడియలు ఉదయం 8:29 నుండి 9:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:46 వరకు. ఫిబ్రవరి 10, శనివారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 12:47 వరకు, తదుపరి విదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రోజు తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 10:02 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:02 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:02 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: మాఘ నవరాత్రులు ప్రారంభం. 1911 సంవత్సరంలో భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలైంది. 1931 సంవత్సరంలో కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది. ఎక్స్ కిరణాల సృష్టికర్త విల్హెల్మ్ కన్రాడ్ రాంట్జెన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 10, శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి రాబడి ఉంటుంది.
వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహ రాశి పాత పనుల్లో కదలిక వస్తుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనస్సు రాశి మీ బలగం పెంచుకుంటారు. మకర రాశి సౌఖ్యం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.